తీసుకెళ్లడమే ముఖ్యమంత్రి బాధ్యత. రేవంత్ గారు అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో కానీ ఇప్పుడు ఎంపీ అభ్యర్థుల్లో కానీ ఎక్కువగా ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారనే ఒక విమర్శ మీ మీద వస్తుంది, బీసీల నుంచి ప్రధానంగా వస్తుంది. అట్ ద సేమ్ టైం మాదిగ ఈక్వేషన్ కూడా కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ పార్టీని. దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు? ఇప్పుడు కళ్యాణ్ పోయినసారి 8 ఇచ్చిండ్రు ఎంపీ టికెట్లు, ఈసారి 7 ఇచ్చారు నువ్వు అనుకుంటున్న వాళ్ళకు. అవును, మేము మొన్న 2 రాజ్యసభలు ఇస్తే ఒకటి కమ్మాస్కి ఇచ్చినాం, రెండోది యాదవ్లకి ఇచ్చినాం, రెడ్లకి ఇవ్వలే కదా. 4 ఎమ్మెల్సీలు ఇచ్చినాం, బల్మూరు వెంకట్, తర్వాత మహేష్ కుమార్ గౌడ్, తర్వాత కోదండరామ్ గారికి ఇక జాతీయ స్థాయి ఇదే ఆమెర్ అలీ ఖాన్. 4 ఇట్లలో ఎక్కడన్నా రెడ్డి ఇదో 36 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చిన మీరు తీసుకోండి. 4 అడ్వైజర్ల కింద వేసినాం స్టేట్కి, షబీర్ అలీ గారిని, వేణుగోపాలరావు గారిని, మల్లురవి గారిని, వేం నరేందర్ రెడ్డి గారిని. ఎక్కడ మనము లేకపోతే ఒకరి పట్ల అతిగా ప్రేమ అంటే ఇచ్చింది లేకపోతే ఎవరినో నిర్లక్ష్యం. ఇప్పుడు నా పేజీల ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి గారే కదా, సర్వే సత్యనారాయణ గారి కూతురు ఉంది కదా, మాణిక్ రాజు ఓబీసీనే కదా, షానవాజ్ కాసిం ముస్లిం కదా. అంటే నా పేషీలో కూడా రేషనలైజ్ చేసి సామాజిక వర్గాల సమతుల్యాన్ని పాటించుకుంటూ నేను ముందుకెళ్తున్నా. రాజకీయాల గిట్టనోళ్ళు కొన్నిసార్లు మాట్లాడుతుంటారు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, రాజకీయ పార్టీలకు పరిమితులు ఏముంటాయి? పార్టీల ఆ ప్రాంతంలో ఎదిగిన లీడర్కే టికెట్ ఇస్తాం. వినబిలిటీ ఇస్ ద క్రైటీరియా. నాకు ఇప్పుడు మా నాగర్ కర్నూలు ఉంది, మొదటి నుంచి మల్లురవి గారు లేకపోతే మల్లానంతరావు గారి నుంచి ఒక 50 ఏళ్ళ నుంచి వాళ్ళ కాన్స్టిట్యున్సీ పట్టుకొని ప్రజలకు అందుబాటులో ఉండరు. అదే టికెట్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు 50 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడికి తప్ప నేను తప్పించలేను కదా. వివేక్ వెంకటస్వామి కుటుంబాన్ని పెద్దపల్లి నుంచి వేరు చేయలేము కదా మనము. టికెట్లు అనేది నా స్థాయిలో నిర్ణయం జరగదు కదా, ఏఐసిసి సిఈసిలో అవుతుంది. మేమందరం ప్రతిపాదనలు తీసుకొని వెళ్తాం. సో కొన్నిసార్లు మనము టికెట్ల కాడ వచ్చినప్పుడు ఏదైనా కొన్ని సామాజిక వర్గాలకు అవసరమైన మేరకు ప్రాతినిధ్యం దొరకకపోతే నామినేటెడ్ పోస్టులు ఇస్తాం. ఇప్పుడు సిరిసిల్ల రాజయ్య గారిని స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ వేసిన కదా, ప్రీతంను ఇమ్మీడియట్ కమిషన్ చైర్మన్ వేసినాం కదా, పాల్వాయి రజనీ కుమార్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మెంబర్గా వేసినాం కదా. ఇట్లా ఒక 10 పోస్టులు ఇచ్చిన మాదిగలకు, అడ్లూరి లక్ష్మణ్కి విప్ ఇచ్చిన కదా, దామోదర రాజనరసింహ గారికి మంత్రి ఇచ్చినాం కదా, సంపత్ కుమార్ గారిని ఏఐసిసి సెక్రటరీ చేసినాం కదా. సో ఇవన్నీ మరి మాదిగలకు ఇచ్చినట్టువే కదా, పార్టీ పొజిషన్సే కాబట్టి ఇవన్నీ అఫీషియల్ పొజిషన్సే కదా. ఇవన్నీ పక్కకు పెట్టి ఏదో ఒకటి ఇట్లా తీసుకొని చూసినాం అనుకో, అది వాళ్ళు ఒక వాదించడానికి వస్తుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు. అంటే మందకృష్ణ మాదిగ ప్రధానంగా మీకు తెలుసు కదా, మందకృష్ణ మాదిగ గారు భారతీయ జనతా పార్టీ నాయకుడు. భారతీయ జనతా పార్టీ నాయకుడు కాంగ్రెస్ మంచిదని ఎట్లా అంటాడు? లేదు, అయిపోయింది అది గతం. ఆయన ఎప్పుడో కర్ణాటకలో బీజేపీని గెలిపించాడని బీజేపీ ప్రచారం చేసిండు, ఈడ బీజేపీకి ప్రచారం చేసిండు, మోడీ ప్రతి మీటింగ్లలో ఉంటున్నాడు, అలైబలై చేసుకుంటుండు. కిషన్ రెడ్డి ఆయన కలిసి బీజేపీని గెలిపించమని తిరుగుతూనే ఉండరు. సో భారతీయ జనతా పార్టీ నాయకుడు మాట్లాడిన విషయాలను మా రాజకీయ ప్రత్యర్థులు వాళ్ళు డెఫినెట్గా మాట్లాడతారు. కాబట్టి దాంట్లో ఇప్పుడు ఆయన నిజంగానే ఎంఆర్పిఎస్ లక్ష్యం కోసమే ఉంటే దాని మీదనే పోరాటం చేయాలి. ఒక రాజకీయ పార్టీని గెలిపించామని వాళ్ళ వేదికలెక్కి వాళ్ళతో కలిసి వాళ్ళ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటే వారిని మేము బీజేపీ నాయకుడిగానే చూస్తున్నాము. వేరే భువనగిరిలోనో ఎక్కడనో చేసేటప్పుడు నేను యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, 15 ఆగస్టు లోపల నేను రైతు రుణమాఫీ చేసి తీరుతా, నువ్వు రాజీనామా